Dear students, we are in a BCom final year, 5th semester consumerism subject. This is a 2 credit course. The 2 credit course 50 మార్కుల పేపరే 40 మార్కులు ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఉంటుంది సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్ కి 10 మార్క్స్ ఇంటర్నల్ ఎగ్జామ్ ఉంటుంది వినియోగదారిత్వము అనేది సబ్జెక్ట్ మీకు ఫైనల్ ఇయర్ 5th సెమ్ లో 2 క్రెడిట్ కోర్సులు ఉంటాయి కన్స్యూమరిజం ఆర్గనైజేషనల్ బిహేవియర్ ఈ కన్స్యూమరిజం నేను ఇప్పుడు చెప్తాను ఒక టాపిక్ గురించి నేర్చుకుందాం కన్స్యూమరిజం లో we will discuss one topic in consumerism but before that who is a consumer please chat in the chat box in consumerism you will find the word consumer what do you mean by consumer who is a consumer వినియోగదారుడు అంటే ఎవరు వినియోగదారిత్వము అనే పదంలో వినియోగదారుడు ఉన్నాడు వినియోగదారుడు అంటే ఎవరు వినియోగదారు కొనుగోలుదారు ఇద్దరు ఒకరేనా మనం చాలా సందర్భాల్లో కొనుగోలుదారు అంటుంటాం మళ్ళా వినియోగదారుడు అంటుంటాం కొనుగోలుదారు పర్చేజర్ కన్స్యూమర్ ఒకరేనా కొనుగోలుదారు ఇద్దరు ఒకరేనా చాట్ లో కొట్టండి నాకు తొందరగా కన్స్యూమర్ కస్టమర్ ఆర్ పర్చేజర్ అందరూ ఒకటేనా ఏమైనా తేడా ఉన్నదా తొందరగా నాకు చాట్ లో కొట్టాలి ఎవరైనా ఆన్సర్ చెప్పదలుచుకున్న వాళ్ళు చాట్ లో కొట్టండి బయ్యర్ సార్ ఓకే స్వరూప బయ్యర్ అని కొట్టింది కొనుగోలుదారు అని కొట్టింది కొనుగోలుదారు వినియోగదారు ఒకరే స్వరూప దృష్టిలో ఈజ్ ఇట్ కరెక్ట్ మిగిలిన వాళ్ళు ఏమంటారు అరుణ్ కస్టమర్ కన్స్యూమర్ పర్చేజర్ బయ్యర్ స్వరూప బయ్యర్ అన్నది వీళ్ళందరూ ఒకటేనా తొందర కొట్టు చాట్లో కొట్టు తొందర కొట్టాలి బయ్యరు వీళ్ళందరూ ఒకటేనా బయ్యరు కన్స్యూమర్ ఒకటేనా వినియోగదారుడు కొనుగోలుదారుడు ఒకరేనా తొందర కొట్టాలి చాట్లో దెర్ ఈస్ నో రిప్లై ఫ్రమ్ యూ ఎవరు కూడా ఏం ఆన్సర్ చేయట్లేదు ఫైనల్ ఇయర్కి వచ్చారు వినియోగదారుడు కొనుగోలుదారుడు ఒకరేనా అంటే కూడా చప్పటి చెప్పుతే నేను ఏం చేయాలి గోపాలకృష్ణ జల్దీ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ఈజ్ కన్స్యూమర్ అండ్ పర్చేజర్ బయ్యర్ సేమ్ నో సార్ ఆశా నో అన్నది వెరీ గుడ్ ఎందుకో చూద్దాం మనము ఈ క్లాస్లో చూద్దాం సరే చూడండి కస్టమర్ బయ్యర్ విల్ ఓన్లీ బై థింగ్స్ బయ్యర్ విల్ పర్చేజ్ థింగ్స్ బయ్యర్ విల్ ఓన్లీ పర్చేజ్ sometimes he uses the products sometimes he will not use that products బయ్యర్ అనేవాడు కొనుగోలుదారు కొన్ని సందర్భాల్లో ఆ వస్తువు తన కోసమే కొనుక్కోవచ్చు లేదా ఇతరుల కోసం కొనవచ్చు కొనుగోలుదారుడు 100% వినియోగదారుడు అవుతాడని నమ్మకం లేదు ఇప్పుడు ఇంట్లో తండ్రి ఉన్నాడు తండ్రి బజార్కి పోయి సరుకులు తెచ్చాడు అనుకోండి అన్ని అతనే తినడు అన్ని అతనే వాడుకోడు కుటుంబ సభ్యులు అందరూ వాడుకుంటారు కానీ తండ్రి కొనుగోలుదారు కానీ వినియోగదారులు ఎవరు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ వినియోగదారులు అవుతారు దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్స్యూమర్ అండ్ బయ్యర్ విల్ పర్చేజ్ థింగ్స్ goods whereas consumer will actually utilize the things అర్థమైందా కన్స్యూమర్ వేరు బయ్యర్ వేరు స్వరూప కాబట్టి వినియోగదారు కొనుగోలుదారు ఒకరే కాదు కొనుగోలుదారు చాలా సందర్భాలలో తను కొన్న వస్తువులు తన ఒక్కడి కొరకే వినియోగించుకోడు ఇతరుల కొరకు కూడా వినియోగిస్తాడు కాబట్టి వినియోగదారు కొనుగోలుదారు కన్స్యూమర్ బయ్యర్ ఆర్ పర్చేజర్ ఆర్ డిఫరెంట్ నౌ ఈ కన్స్యూమరిజం అనే కొత్త ఇజం ఎందుకు వచ్చింది అంటే పారిశ్రామికీకరణ తర్వాత సమాజంలో పరిశ్రమలు విచ్చలవిడిగా స్థాపించబడి ప్రజలలో కూడా ఎట్లా వచ్చిందంటే డబ్బులు బాగా ఉన్నవాడు
గొప్పవాడుగా కీర్తించబడటం మొదలైంది. డబ్బులు బాగా సంపాదించాలంటే ఏం చేయాలి? సక్రమ మార్గం ఉన్నది, అక్రమ మార్గం ఉన్నది. అక్రమ మార్గంలో ఉత్పత్తిదారులు ఏం చేస్తున్నారు? ఉత్పత్తిదారులు కావచ్చు, లేదా షాపుల దుకాణదారులు కావచ్చు, వాళ్ళు ఏం చేస్తున్నారు? వివిధ అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారు. అంటే మనం కిలో ప్యాకెట్ తెచ్చుకుంటే అందులో కిలో ఉండదు, ఒక 10 గ్రాములు తక్కువ ఉంటుంది. దాని వ్యాపారం ప్రకటన అడ్వర్టైజ్మెంట్ వేరే ఉంటుంది. అక్కడ మనకు కొన్న తర్వాత ఆ పనితీరుకు అడ్వర్టైజ్మెంట్లో చూపించిన దానికి ఏం సంబంధం ఉండదు. వినియోగదారులు అన్ని రకాలుగా మోసపోవటం అనేది జరుగుతున్నది. ఆ మోసపోవడాన్ని తప్పించడానికి ఒక ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమమే వినియోగదారిత్వము. సో కాబట్టి ఈ కన్స్యూమరిజం ఈజ్ ఎ మూవ్మెంట్ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ కన్స్యూమర్స్. Ever since industrialization, what happened? The producers, the shopkeepers, the sellers, majority of them tried to cheat the consumers by various means, by showing one quality of a product in the advertisement, but when you purchase, actually when a consumer purchases, when a buyer purchases, it does not match the quality that is shown in advertisement. Maybe the less weight product will be sold, but actually on the package its weight will be shown as 1 kilo, but actually 5 grams or 10 grams lesser weight objects only are packed. Then consumer is cheated. So in this way consumer is cheated in the market. So consumerism is a movement which came forward to protect the rights of consumers. సో ఆ విధంగా కన్స్యూమరిజం అనే మూమెంట్ అనేది వచ్చింది. వినియోగదారిత్వం అనేది ఒక ఉద్యమం, వినియోగదారుల యొక్క హక్కులు రక్షించడానికి వచ్చిన ఉద్యమం. చూడండి, వినియోగదారులకు ఏ విధమైన హక్కులు ఉన్నాయి, అసలు వినియోగదారులకు పరిరక్షించుకోవాల్సిన అవసరం ఏంటి, వాట్ ఆర్ ద రైట్స్ ఆఫ్ కన్స్యూమర్స్ అనేది మనము ఒకసారి పరిశీలించవలసిన అవసరం ఉన్నది. వినియోగదారుల రక్షణ ఏదైతే వినియోగదారి ఉద్యమం ఏదైతే వినియోగదారుల యొక్క రక్షణ కోసము, వినియోగదారుల యొక్క హక్కుల పరిరక్షణ కోసం అని మనం అనుకున్నాము, మరి అసలు వినియోగదారులకు ఎటువంటి హక్కులు ఉన్నాయి, వాట్ ఆర్ ద వేరియస్ రైట్స్ కన్స్యూమర్స్ ఎంజాయ్ అనేది మనం పరిశీలించినట్లయితే దీస్ ఆర్ ద 6 రైట్స్. యూ హ్యావ్ టు రిమెంబర్ దెమ్. So there are certain rights of consumers which need to be protected, and consumerism is a movement which protects the rights of consumers. These are the 6 rights. These are fundamental rights. మన రాజ్యాంగంలో మీకు తెలుసు ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ ఆర్ దేర్, ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ దేర్. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు మన రాజ్యాంగంలో ఎట్లయితే ఉన్నాయో, మార్కెట్లో వినియోగదారులు మోసపోకుండా ఉండడానికి కొన్ని హక్కులను కల్పించడం జరిగింది. మన దేశంలో మీ అందరికీ తెలుసు, వినియోగదారి రక్షణ చట్టం 1986లో ఏర్పాటు చేశారు. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ 1986. యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. Recently there is an amendment to this act in 2019. So we will not discuss about 2019's act. We will confine our discussion to 1986 Consumer Protection Act, that is in other words known as COPRA, not COBRA, COPRA. CO stands for consumer. CO means consumer. PR means protection. A means act. Consumer Protection Act. So strictly speaking, you have to write like this. CO stands for consumer, PR stands for protection, A stands for act. Consumer Protection Act, COPRA అంటే. మన దేశంలో 1986లో వినియోగదారుల హక్కులను పరిరక్షించడానికి వినియోగదారి రక్షణ చట్టాన్ని, పరిరక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 2019లో ఒక 2 ఏళ్ల క్రితం దీనికి సవరణలు కూడా చేయడం జరిగింది. మనం ఈ 1986 ప్రకారం కొన్ని అంశాలను మనం నేర్చుకుంటాం ఈ సబ్జెక్ట్లో. ఈ 6 ప్రాథమిక వినియోగదారుల యొక్క హక్కులు ప్రధానంగా వీటిని చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏమిటంటే దీస్ ఆర్ ది 6 రైట్స్ ఆఫ్ కన్స్యూమర్స్. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ టు సేఫ్టీ. సెకండ్ వన్ ఈజ్ రైట్ టు బి ఇన్ఫార్మ్డ్.
Third one is right to choose. Fourth one is right to be heard, right to seek redressal, and last one is right to consumer education. భద్రతకు సంబంధించిన హక్కు, సమాచారం తెలుసుకునే హక్కు, ఎంపిక చేసుకునే హక్కు, తన యొక్క బాధను వినిపించడానికి హక్కు ఉన్నది వినియోగదారునికి. పరిహారం, బాధ విన్న తర్వాత కన్సర్న్డ్ కోర్టు ఏదైతే సంబంధిత కోర్టు ఉన్నదో దాంట్లో బాధ విన్నాక ఒకవేళ వినియోగదారునికి నష్టం జరిగింది అన్న భావన జడ్జి గారికి కలిగితే పరిహారాన్ని పొందడానికి హక్కు ఉన్నది. వినియోగదారు తగిన విద్యను పొందడానికి హక్కును కలిగి ఉన్నాడు. వీటి గురించి మనం చర్చించుకుందాం. దీస్ ఆర్ ది 6 రైట్స్ ఆఫ్ కన్జ్యూమర్స్. ఫస్ట్ వన్, రైట్ టు సేఫ్టీ. మనం నిజ జీవితంలో ఎన్నో రకాల వస్తు సేవలను పొందుతున్నామండి. ఆ వస్తు సేవలను పొందినప్పుడు మీరు పేపర్లో చాలా సార్లు గమనించి ఉంటారు, మనం తీసుకునే ప్రతి ఒక్క వస్తువులో ఈ మధ్యన కల్తీ అనేది సర్వసాధారణమైంది. గత కొన్నేళ్లుగా, మీన్స్ కల్తీ అంటే ఇంగ్లీష్లో అడల్టరేటెడ్ food we are using, we are consuming. You take the case of drinking water, you take the case of oil, you take the case of మిర్చి పౌడర్. ఈ మూడింటిని గురించి మనం చర్చిద్దాం. నీళ్లు మనం చాలా శుద్ధమైనవని చెప్పి మంచినీళ్ళు బాటిల్స్ కొనుక్కొని తాగుతున్నామండి. మంచినీళ్ళ ప్యాకెట్స్ తీసుకొని తాగుతున్నాం. దాంట్లో రకరకాల కెమికల్స్ స్టోరేజ్ కోసం కలుపుతున్నారు. అసలు స్వచ్ఛమైన నీటిలో ఉన్న లవణాలను అన్నింటినీ తీసి బయటికి వదిలేసి పిచ్చి నీళ్లు అక్కడ ఉంచి ఏమాత్రం లవణాలు లేని నీళ్లు మనకు అందించి దాంట్లో కొంత కెమికల్, మీరు బయట ప్యూరిఫైడ్ వాటర్ అని చెప్పి బాటిల్స్ కొంటారు, దాంట్లో ఒక రకమైన వాసన ఉంటుంది ఆ నీళ్లకు. చూడండి మీరు. కానీ మీరు సైన్స్ లో ఏం నేర్చుకున్నారు? 10th క్లాస్ వరకు స్వచ్ఛమైన నీటికి రంగు ఉండదు, రుచి ఉండదు, వాసన ఉండదు అని మీరు నేర్చుకున్నారు. కానీ మరి మనం ప్యూరిఫైడ్ వాటర్ అని చెప్పి బాటిల్స్ కొంటున్నాం, తాగుతున్నాం. అది మీ యొక్క విచక్షణకు వదిలేస్తున్నది ఎంతవరకు స్వచ్ఛమైంది అని. ఇక ఆయిల్ చూడండి, మనము నూనె బయట పల్లి నూనె ప్యాకెట్ కొంటే ఎంత కిలో ప్యాకెట్ కొంటే 110 రూపాయలు, 115 రూపాయలు, 120 రూపాయలు దొరుకుతున్నది. కానీ మీరు నిజంగా ఒకసారి మిల్లులోకి పోండి, నూనె గానుగలు అంటాం కదా, గానుగల దగ్గరికి పోండి, 1 కిలో పల్లీలు తీసుకొని పట్టించండి. మీకు కిలో పల్లి నూనె కావాలంటే ఎన్ని కిలోల పల్లీలు కావాలని మీరు ఒక్కసారి చూడండి. కనీసం 3-4 కిలోల పల్లీలు కావాలి మనకు. పల్లీల ధర ఎంత ఉన్నది? మార్కెట్లో 125 రూపాయలు ఉన్నది, సుమారు 130 రూపాయలు ఉన్నది. మరి కిలో పల్లి నూనె కావాలంటే మీకు 500 రూపాయలు కనీసము పల్లీలు కొని పట్టించాల్సిన అవసరం వస్తుంది. మరి అటువంటిది పల్లి నూనె మార్కెట్లో కిలో 110 రూపాయలకే ఎలా ఇస్తున్నారండి? ఒకసారి ఆలోచించండి. మనం నీళ్ళ గురించి చూసాం, అడల్టరేట్, హౌ వాటర్ ఈజ్ బీయింగ్ అడల్టరేటెడ్. We discussed about oil, how oil is adulterated, and we will discuss about mirchi powder. మీకు తెలిసే ఉంటుంది, మిర్చి పౌడర్ ఎర్రగా ఉండటానికి, మంచిగా బుర్రగా ఉండటానికి ఏం చేస్తున్నారు? రంప పొట్టు కలుపుతున్నారు దాంట్లో. రంప పొట్టు చాలా తక్కువ ఖరీదు, కొన్ని సందర్భాలు ఉచితంగా పొందుతున్నారు వాళ్ళు. ఆ రంప పొట్టు తీసి ఎర్రగా ఉండడానికి కలర్ మిక్స్ చేసి మిర్చి పౌడర్ దాంట్లో కలిపేసి మనకి ఇచ్చేస్తున్నారు. ఇదంతా కూడా మన యొక్క ఆరోగ్యము, భద్రత అనేది, ఆరోగ్య భద్రత అనేది లేకుండా అయిపోతున్నది ఈ విధమైన కల్తీ పదార్థాలు తిన్నప్పుడు. కానీ వినియోగదారుకు ఉన్న మొదటి హక్కు ఏంటండి? ప్రధానమైన హక్కు రైట్ టు సేఫ్టీ. కాబట్టి వినియోగదారు తన యొక్క ఆరోగ్యం కోసం హానికరమైన సేవల మార్కెటింగ్కు వ్యతిరేకంగా రక్షించబడే హక్కును కలిగి ఉన్నాడు, భద్రంగా ఉండగలిగే హక్కును కలిగి ఉన్నాడు. మీరు ఈ మధ్యనే ఈ 2-3 రోజులలోనే పేపర్ చూస్తే గమనించి ఉంటారు, ఒక ఆర్ఎంపీ వైద్యుడు యూట్యూబ్లో వీడియోలు చూసి ప్రసవాలు చేస్తున్నట్ట. మీరు చూసారా? ఎవరైనా పేపర్ చదివే అలవాటు ఉందా మీకు? విన్నాను సార్. చూసినట్లయితే ఆర్ఎంపీ వైద్యుడు
అరెస్ట్ చేశారు పోలీసులు. మనం వైద్యం ఒక సేవ, వైద్యం దగ్గరికి వైద్యం చేయించుకోవడానికి వెళ్తే అక్కడ మనం ఒక సేవను పొందుతున్నాం. కానీ మనం ఏ ఉద్దేశంతో పోతాం? మన ఆరోగ్యం భద్రంగా ఉంటుంది అని చెప్పి ఉద్దేశంతో పోతాం. వీఆర్ సేఫ్ వి ఫీల్ వెన్ వీ గో టు ఏ డాక్టర్. కానీ ఆ ఆర్ఎంపీ ఏం చేస్తున్నాడు అంటే, అది ఏదో జిల్లాలో, నేను జిల్లా మర్చిపోయినాను, యూట్యూబ్లో చూసి, లైవ్ చూసి, యూట్యూబ్లో వీడియోలు చూసి ఎట్లా ప్రెగ్నెన్సీ మనం ఎట్లా బేబీని బొజ్జలోంచి ఎట్లా బయటికి తీస్తారు, కడుపులోంచి ఎట్లా బయటికి తీస్తారని చూస్తూ చేస్తున్నాడు. ఎంతో మందికి ఆపరేషన్లు చేశాడు అతను. అది విషయం పోలీసులకు తెలిసి అరెస్ట్ చేశారు అతను. అంటే చూడండి, మనం సమాజంలో వస్తువులలో కానివ్వండి, సేవలలో కానివ్వండి, భద్రత అనేది లేకుండా పోతున్నది వినియోగదారు. సో బట్ అవర్ ఫస్ట్ రైట్ ఈస్ we should be protected, we should be safe. That right is there for the consumer. కన్జ్యూమర్ కి అటువంటి హక్కు అనేది ఉన్నది, భద్రంగా ఉండే హక్కు ఉన్నది. కల్తీ పదార్థాలు కాకుండా స్వచ్ఛమైన పదార్థాలు పొందడానికి ఉన్న హక్కు, ఇట్ ఈస్ రైట్ టు సేఫ్టీ, భద్రతా పరమైన హక్కు. దట్ ఈస్ ద ఫస్ట్ రైట్ ఆఫ్ ఏ కన్జ్యూమర్. ఓకే ఓకే, లోకేష్ చాటెడ్ ఇట్ ఈస్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి, డిస్ట్రిక్ట్ అని చెప్పి ఇచ్చాడు. సరే, నెక్స్ట్ సెకండ్ రైట్ టు బి ఇన్ఫార్మ్డ్, సమాచారం తెలుసుకునే హక్కు. ఏం సమాచారం తెలుసుకోవాలండి? మనం మార్కెట్కి పోయి ఒక ప్యాకెట్, ఇప్పుడు నేను చెప్పాను, మనం ఉదాహరణ తీసుకుంటే నూనె ప్యాకెట్ అనుకోండి, లేదా మనం ఇప్పుడే డిస్కస్ చేసిన మిర్చి పౌడర్ అంటే కారం పొడి ప్యాకెట్ గురించి ప్యాకెట్ తీసుకుంటే దాని మీద అన్ని వివరాలు ఉండాలండి. దానికి సంబంధించిన సంపూర్ణమైన సమాచారం ఉండాలి. టోటల్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి దేర్. దానిలో ఏమేమి ఉండాలి? నాణ్యత, క్వాలిటీ, ఏ విధమైన క్వాలిటీ ఉన్నది, పరిమాణం, సైజ్ అయితే సైజు, కిలోలు అయితే కిలోలు, లీటర్లు అయితే లీటర్లు, అది పేర్కొనాలి క్లియర్గా. దాని స్వచ్ఛత, ప్యూరిటీ, ఎంతవరకు ప్యూర్, ఏదేది కలిపారు, దాని ధర, ప్రైస్. మీరు ఏదైనా ప్యాకేజ్డ్ వస్తువు తీసుకుంటే ఎంఆర్పి ఉంటుంది, మ్యాక్సిమం రీటైల్ ప్రైస్, గరిష్ట చిల్లర ధర. దానికి మించి మనం కట్టవలసిన అవసరం లేదు, ధర ఉంటుంది. నెక్స్ట్, యూ విల్ ఫైండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, అది ఎప్పుడు తయారు చేశారు అనే తేదీ ఉంటుంది. అట్లనే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అంటే ఎంతకాలం అది వాడచ్చు, అది తేదీ అన్న ఉండొచ్చు, లేదా బెస్ట్ బిఫోర్ ఈ 6 months, బెస్ట్ బిఫోర్ 3 months, 3 years అట్లా అని ఇస్తూ ఉంటాడు. ఇవన్నిటి సమాచారం తెలుసుకునే హక్కు ఉన్నదండి వినియోగదారునికి. ఒక కొనుగోలుదారునికి సమాచారం తెలుసుకునే హక్కు ఉంటుంది. రైట్ టు బి ఇన్ఫార్మ్డ్. హీ షుడ్ బి ఇన్ఫార్మ్డ్ అబౌట్ ఇట్స్ సైజ్, క్వాలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, ఇంగ్రీడియంట్స్, దాన్ని దేంతో తయారు చేశారు, రా మెటీరియల్ ఏంటి, ఈ సమాచారం మొత్తం ఒక వినియోగదారునికి తెలవలసిన హక్కు ఉన్నదండి. సమాచారం తెలుసుకునే హక్కు ఉన్నదండి. దిస్ ఈజ్ ద సెకండ్ రైట్. ఫస్ట్ రైట్ ఈజ్ రైట్ టు సేఫ్టీ, సెకండ్ రైట్ ఈజ్ రైట్ టు బి ఇన్ఫార్మ్డ్, అండ్ థర్డ్ రైట్ ఈజ్ రైట్ టు చూజ్, ఎంపిక చేసుకునే హక్కును కలిగి ఉన్నాడండి. అంటే వినియోగదారునికి మార్కెట్లో రకరకాల వస్తువులు, సేవలు లభ్యమవుతాయి. నేను టీవీ తీసుకుందామని మార్కెట్కి పోయినాను అనుకోండి, టీవీ షోరూమ్కి వెళ్ళాను, అక్కడ రకరకాల కంపెనీల టీవీలు ఉంటాయి. ఎల్జీ కావచ్చు, వీడియోకాన్ కావచ్చు, బీపీఎల్ కావచ్చు, లేదా ఇంకా రకరకాల కంపెనీల యొక్క టీవీలు అందుబాటులో ఉంటాయి. వాటిలో నా ఇష్టం వచ్చిందని నేను ఎంపిక చేసుకునే హక్కును కలిగి ఉన్నాను. ఐ హ్యావ్ టు డిసైడ్ దట్ choosing right is with me, lies with me. The shopkeeper cannot force on me, you have to purchase only this. Nobody can dictate terms to a consumer. నాకు ఎంపిక చేసుకునే హక్కు ఉన్నది. రకరకాల వస్తు సేవలు అందుబాటులో ఉండాలి, వాటిలో ఎంపిక చేసుకునే హక్కు నాదే. మనం ఉదాహరణకు తీసుకుంటే నూనె ప్యాకెటే తీసుకున్నాం, పల్లి నూనె తీసుకోవాలన్నా, నువ్వుల నూనె తీసుకోవాలన్నా, లేకపోతే మన ఇంకేంటి పొద్దుతిరుగుడు పువ్వు నూనె తీసుకోవాలన్నా అనేది నా ఇష్టం. అలానే మనం టీవీ కొనడానికి పోయినా, వాషింగ్ మిషన్ కొనడానికి పోయినా, ఇంకేదైనా వస్తువు కొనడానికి పోయినా కానీ ఎంపిక చేసుకునే హక్కు మనదే, వినియోగదారునికే ఉంటుంది. ఇది మూడవ హక్కు, రైట్ టు చూజ్.
every consumer has a right to choose whatever products or whatever services that he or she wants. The right lies with him or her totally. Next, right to be heard. వినిపించే హక్కును కలిగి ఉన్నాడు. అంటే ఈ భద్రతాపరమైన హక్కును వినియోగించుకొని సమాచారం తెలుసుకొని అంత సమాచారం పొంది ఒక వస్తువుని ఎంపిక చేసుకున్నాడండి. 3 స్టెప్స్ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 స్టెప్స్ అయిపోయినాయండి, కానీ అతను మోసపోయినాడు అనుకుందాం. ఈ 3 స్టెప్స్ లో కూడా అతను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నా అతను మోసపోయినాడు అనుకోండి. అతను తన యొక్క బాధను చెప్పడానికి, బాధను వినిపించడానికి హక్కును కలిగి ఉంటాడు. గుర్తుపెట్టుకోవాలి, ఒకదానికి ఒకటి లింక్ ఉన్నది చూడండి. భద్రతాపరమైన హక్కును కలిగి ఉంటాడు. నాణ్యమైన వస్తు సేవలను పొందడానికి హక్కును కలిగి ఉంటాడు. ఒక వస్తువు ఎక్కడ దొరుకుతుంది, ఎప్పుడు దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, దాని ధర ఎంత, ఏ టైంలో కొనాలి, మొత్తం సమాచారం కలిగి ఉండే హక్కును ఒక వినియోగదారుడు కలిగి ఉంటాడు. ఎంపిక చేసుకునే హక్కును కలిగి ఉంటాడు. ఈ అన్ని జాగ్రత్తలు హక్కులు వినియోగించుకున్నాక కూడా నష్టపోతే అతని బాధను చెప్పుకోవడానికి, వినిపించడానికి హక్కును కలిగి ఉంటాడు. అందుకనే మీకు బిజినెస్ సలహాలో చెప్పాను నేను, 3 స్థాయిలలో 3 రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయబడ్డవి. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ ఫోరం, జిల్లా ఫోరాన్ని కలిగి ఉన్నాం. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కమిషన్, స్టేట్ కమిషన్ ఉన్నది. జాతీయ స్థాయిలో నేషనల్ కమిషన్ ఉన్నది, జాతీయ కమిషన్ ఉన్నది. మన దేశంలో వినియోగదారులను రక్షించడానికి, అతని యొక్క బాధను వినిపిస్తే వినడానికి 3 రకాల వ్యవస్థలు ఏర్పాటు చేయబడ్డాయండి 3 స్థాయిలలో. వీటికి అదనంగా రక్షణ మండళ్ళు కూడా ఉన్నాయి. మనం ప్రధానంగా వీటి దగ్గరికి వెళ్తాం. డిస్ట్రిక్ట్ ఫోరం, జిల్లా ఫోరం, రాష్ట్ర కమిషన్, జాతీయ కమిషన్కి వెళ్తాం. ఈ 3టికి వెళ్ళే హక్కును మనం కలిగి ఉన్నాం. మన బాధను వినిపించే హక్కును మనం కలిగి ఉన్నాం. సో ఇన్ కేస్ ఏ కన్స్యూమర్ ఈస్ చీటెడ్, he can either go to district forum or to state commission or to national commission. He has every right to be heard. Whatever suffering that he has suffered, whatever problems that he has, he can go to appropriate forum. తన యొక్క బాధను వినిపించే హక్కును అతను కలిగి ఉన్నాడండి. వినిపించిన తర్వాత, వినిపించిన వెంటనే అతనికి ఏం కావాలండి? పరిహారం కావాలి. he has a right to seek redressal. అతని యొక్క బాధను పరిష్కరించే, పరిహారం కంటే కూడా పరిష్కరించే హక్కును అతను కలిగి ఉన్నాడండి. పరిష్కరించబడే హక్కు అంటే బాధను వినిపించినాక డిస్ట్రిక్ట్ ఫోరంలో డిస్ట్రిక్ట్ ఫోరం చైర్మన్ అడుగుతాడు, నీకు ఏం కావాలి పరిహారం అని. ఆ వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ నేను టీవీ కొనడానికి పోయినా అని చెప్పానండి. ఆ టీవీ యొక్క విలువ నేను 60,000 పెట్టి కొంటే, ఆ 60,000 ప్లస్ నేను తిరగడానికైన ఖర్చులు ఒక 10,000, నా మానసిక క్షోభకు ఒక 30,000 కలిపి మొత్తం 1,00,000 రూపాయలు ఇప్పించండి సార్ అని నేను అడగవచ్చు. నా పరిహారం ఏం కావాలని అడిగితే, నేను 1,00,000 రూపాయలు కావాలి, నా పరిహారంగా నాకు ఇంత బాధ కలిగింది, ఇంత ఖర్చులు నేను పెట్టాను అని చెప్తే, ఆ విధమైన పరిహారం కోసం నేను ఫైట్ చేయొచ్చు. పరిహారాన్ని పొందడానికి నేను హక్కును కలిగి ఉన్నానండి. దట్ ఈస్ ద రైట్ టు సీక్ రిడ్రెసల్. Whenever a consumer suffers, he has a right to seek redressal. Whatever he wants, he can choose the appropriate authority and he can file a case, he can complain and he can get the compensation, the desired compensation from the appropriate authority. Then last right is right to consumer education. వినియోగదారు విద్యను పొందే హక్కును కలిగి ఉన్నాడండి. వినియోగదారుడు అంటే తన యొక్క హక్కుల గురించి తెలుసుకోవటం కానివ్వండి, తన యొక్క బాధ్యతల గురించి తెలుసుకోవటం కానివ్వండి, లేదా అసలు ఎక్కడెక్కడ జిల్లా, మీకు ఫస్ట్ క్లాస్ స్టార్టింగ్లోనే చెప్పాను, 1986లో వినియోగదారి రక్షణ చట్టం ఏర్పాటు చేసినాక మీరు ఏప్రిల్ 15 అని ఒకరు స్టూడెంట్ డేట్ కూడా పంపించారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ.
ఏప్రిల్ 15న మనకు వినియోగదారి పరిరక్షణ చట్టం ఏర్పాటైందండి. దాని తర్వాత లేటెస్ట్గా 2019లో దీనికి సవరణలు చేస్తూ వినియోగదారి పరిరక్షణ చట్టం వచ్చింది. 2019 అమెండ్మెంట్స్ వర్ మేడ్ టు ద ఎర్లియర్ యాక్ట్. లేటెస్ట్ యాక్ట్ ఈజ్ 2019 యాక్ట్. సో ఏ కన్స్యూమర్ హ్యాస్ ఎ రైట్ టు హ్యావ్ కన్స్యూమర్ ఎడ్యుకేషన్. వినియోగదారి విద్యను పొందడానికి హక్కును కలిగి ఉన్నాడు. లేటెస్ట్ రూల్స్ ఏమొచ్చినాయి, ఈ మధ్య కాలంలో చట్టం ఏం చెప్తున్నది, తన యొక్క హక్కులను ఏ విధంగా రక్షించుకోవచ్చు, ఈ అంత సమాచారాన్ని పొందడానికి, విద్యను పొందడానికి అతనికి హక్కు ఉన్నదండి. సో దీస్ ఆర్ ది 6 రైట్స్ ఆఫ్ కన్స్యూమర్. ఐ ఆమ్ రిపీటింగ్. ఏ కన్స్యూమర్ హ్యాస్ ఏ రైట్ టు సేఫ్టీ. ఏ కన్స్యూమర్ హ్యాస్ ఏ రైట్ టు బి ఇన్ఫార్మ్డ్. ఏ కన్స్యూమర్ హ్యాస్ ఏ రైట్ టు బి heard. A consumer has a right to choose from different kinds of goods and services. A consumer has a right to seek redressal. A consumer has a right to consumer education. విద్యను పొందే హక్కును కలిగి ఉన్నాడు. తనకు సంబంధించిన WH క్వశ్చన్స్ వాటి అన్నిటికీ సంబంధించిన విద్యను పొందే హక్కును కలిగి ఉన్నాడు. మీన్స్ వాట్, వై, వెన్, వేర్, హౌ. దీస్ ఆర్ WH క్వశ్చన్స్. ఏంటి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా, ఎంత ధర, ఏమిటి, ఇవన్నీ సమాచారాన్ని పొందే హక్కును కలిగి ఉన్నాడండి. ఇవన్నీ కూడా కన్స్యూమర్ రైట్స్గా భావించబడతాయి, వినియోగదారి హక్కులుగా భావించబడతాయి. అలానే మనకు 2019 అనగానే వెంటనే గోపాలకృష్ణ మళ్ళా పంపించాడండి మెసేజ్, డేట్తో సహా మెసేజ్ పంపించడం జరిగింది. 9th ఆగస్ట్ 2019, 2019లో 9th ఆగస్ట్ నాడు మనకు కొత్త చట్టం రూపొందించడం జరిగింది. 9th ఆగస్ట్ 2019 నాడు కొత్త చట్టంని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ చట్టం ప్రకారం ఈ హక్కులన్నీ కూడా పరిరక్షించడం జరుగుతుందండి. ఈ హక్కులు మన రాజ్యాంగంలో ఎట్లయితే ప్రాథమిక హక్కులు ఉన్నాయో వినియోగదారునికి కూడా ఇవి ఫండమెంటల్ రైట్స్. దీస్ ఆర్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ కన్స్యూమర్స్. భద్రతాపరమైన హక్కు అంటే మంచి నాణ్యమైన వస్తువులు పొందే హక్కు, సమాచారాన్ని తెలుసుకునే హక్కు, ఎంపిక చేసుకునే హక్కు, వినిపించే హక్కు, పరిహారం హక్కు, దెన్ వినియోగదారి విద్య పొందడానికి ఉన్న హక్కు. సో దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ కన్స్యూమరిజం, ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ కన్స్యూమరిజం. అబౌట్ ద రిమైనింగ్ టాపిక్స్ వీ విల్ లెర్న్ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ. ఇది వినియోగదారిత్వము అనే సబ్జెక్ట్లో ఒక ముఖ్యమైన టాపిక్. దీని తర్వాత క్లాస్లో మనం ఈ వినియోగదారిత్వానికి సంబంధించిన మరిన్ని విషయాలను నేర్చుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్.